మీ ప్రభుత్వం ఎగ్గొట్టాలని, కత్తిరేయాలని, ఎవరైనా పర్లేదు తీసేయాలని అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ఏదో ఒక రకంగా ఈ డబ్బులు చూయించుకోవటానికి ఈ యొక్క కడు పేదరికంలో ఉన్నటువంటి అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి వీరి నోటికాడ డబ్బులు ఆపుతా ఉన్నారంటే మీ ప్రభుత్వము, మీ ముఖ్యమంత్రి గారి యొక్క పనితనానికి నిలువుటద్దమని చెప్తా ఉన్నా. ఇంత అన్యాయమా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప గొప్ప కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం కాలు చేయి లేనివాడు, కళ్ళు కనపడినవాడు, వికలాంగులు, వృద్ధులు, పేదవారు ఆ డబ్బులు వస్తేనే, 6,000 వస్తేనే, 5,000 ఆ 10,000 వస్తేనే కుటుంబాన్ని నడుపుకోవాలని ఎదురు చూసేవారి నోటికాడ గడ్డేస్తుంటే మీరు ఈరోజు ఎంత దారుణంగా ఉందో ఈ మధ్య చూసాం. గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మీరు పోగొట్టినటువంటి 5 లక్షల పైబడి పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు రోడ్ల మీదకి వస్తే విలయతాండం వాళ్ళ యొక్క శోధ. దానిలో భాగంగా బాపట్ల జిల్లాలో మొన్న మా జిల్లా వికలాంగుల విభాగానికి అధ్యక్షుడైనటువంటి చల్లా రామయ్య అని 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి, ఏ ఆధారం లేతే నడవలేడు, అతను సెల్ టవర్ ఎక్కాడు ఉదయం 5 గంటలకి. 10 గంటల టైంలో మాకు తెలిస్తే సరే వెళ్దాం కదా, వెళ్తే అప్పుడు దాకా అధికారులు నేను దిగను, నేను ఆత్మహత్యనే చేసుకుంటా, మా పెన్షన్లు మా జిల్లాలో 3,860 పైగా జిల్లాలో పోయినాయి, వాటి మీద నిజమైనటువంటి ఎవరో అర్హత ఉన్న వాళ్ళని అనవసరంగా అన్యాయం చేశారని చెప్పి ఆయన సెల్ టవర్ ఎక్కితే మేము వెళ్ళి దిగాయా కలెక్టర్ గారిని కలుద్దామని చెప్తే అక్కడ పోలీసులు చేసినటువంటి యాక్షను చివరకు అది రియాక్షన్గా మారి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత దుర్భరదారిజ్యంగా ఉందో, ఎంత అన్యాయంగా జరుగుతూ ఉందో. చల్లా రామయ్యకు సపోర్ట్గా సాలిడారిటీ ప్రకటించి వారికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే 15 మంది మీద కేసు పెట్టారు. కేసు ఎవరో వాళ్ళ మీద పెట్టారు? విఆర్ఓతో పెట్టించారు. ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నా? విఆర్ఓతో వికలాంగులకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్లలో ఉన్న నాయకులు వెళ్తే వారి మీద 15 మంది మీద అప్పళంగా మీరు కేసు పెట్టి ఆనందపడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. దీనికి బాధ్యులు ఎవరని చెప్తా ఉన్నా. ఉదాహరణకి కలెక్టర్ గారు మిమ్మల్ని పర్మిషన్ అడిగాం, మీ దగ్గరకు వస్తారని చెప్పాం. ఆ కలెక్టర్ గారు వరదలు వస్తే వెళ్ళిపోతే ఆర్డీఓ గారిని పంపితే దిగి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి చల్లా రామయ్యనేమో ఈడ్చుకొని హాస్పిటల్ తీసుకెళ్తే అతన్ని పరామర్శిస్తాకి ఎక్కడ చిన్న అంటూ ఇన్సిడెంట్ జరగలా. నువ్వు వెళ్ళి 15 మంది మీద కేసులు పెట్టించారంటే మీరు ఇదేనా దివ్యాంగుల కోసం ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో భాగమని అడుగుతా ఉన్నా. నేను ఒకటి గట్టిగా అడుగుతా ఉన్నా. ఇందాకే పేపర్లో చూసాం, కాసులు ఇస్తే వైకల్యం పెంచుతున్నారు. చివరికి ఎంత దారుణం అంటే పెంచేది ఎవరు? సర్టిఫికేట్స్ ఇచ్చేది ఎవరు? వెరిఫై చేసేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ? లేకపోతే ఎవరు? రికగ్నైజ్డ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ని కూడా దొంగలాగా చిత్రీకరించి మీరు సలిగాగాలని చూస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పనిచేస్తారని అడుగుతా ఉన్నా. తప్పులుంటే మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా వెరిఫై చేయండి. మీరు చివరికి దొంగలాగా చిత్రీకరించి మీరు సలిగాగాలని చెప్పి సలిమంటేసుకొని అందరినీ బలిపశువులు చేసి ఆ సలిగాగే దాంట్లో వేసి తగలేస్తారంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యంలో భాగమవుతుందని అడుగుతా ఉన్నా. నేను ఒకే ఒక్కడే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాల్లోనూ సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళి మా పార్టీ వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ మెజారిటీ మెంబర్స్ వస్తారు. అదే దానిలో భాగంగానే మా ప్రకాశం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో
మా సంతనోత్తరపాటు నియోజకవర్గాన్ని ఉదాహరణగా టెస్టిమోనియల్గా చెబుతున్నా, దరిదాపు 2700 పైగా పెన్షన్లు పోయినాయి. వారి యొక్క నేతృత్వంలో వెళ్ళి కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాం. మీకు చేతనై దమ్ముంటే మీరు చెప్తున్నది అబద్ధం, ఏ పెన్షన్ అర్హత లేని వాళ్ళందరికీ తీసేసేవే కానీ అర్హత ఉన్న వాళ్ళకి కట్టి పెట్టేమని చెప్పే ధైర్యం ఉంటే మీ మంత్రులు కానీ మీ ప్రభుత్వంలో ఎవరైనా ప్రెడామినెంట్గా ఉన్న వాళ్ళు వచ్చి నిజంగా అన్యాయం జరగలేదని చెప్పగలుగుతారా అని డిమాండ్ చేస్తా ఉన్నా. చేతనైతే చెప్పండి.